విజయీ విశ్వ తిరంగా ప్యారా, జెండా ఊంచా రహే హమారా. స్వాతంత్ర్య పోరాటంతో పుట్టిన జెండా, ఎంతో మందిని స్వార్థ త్యాగానికి గర్వంగా తలెత్తుకుని ఎగిరిన జెండా, పుత్రోత్సాహంతో రెపరెపలాడిన జెండా, మన మువ్వన్నెల భారత జెండా. వందే మాతరం అని జై కొడుతూ ఆనందంగా స్వీట్లు చాక్లెట్లు తిన్న మనం ఇప్పుడు ఈ 100 ఏమాత్రం, నా జీవితం నేను అంతంత మాత్రం అంటూ మానసిక ఒత్తిడి నుంచి మతకలహాల వరకు, తల్లి లాంటి చెట్ల నుంచి తల్లినే నరికే వరకు, మన సంతోషం కోసం మానవత్వాన్ని మట్టి గలిపే వరకు, ప్రేమ కోసం కామం కోసం కన్న పేగునే మింగేసే వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే మన జెండా తల దించుకునే వరకు. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరుబట్టిన తెల్లదొరగాడెవ్వడు అని పోరాడి బానిస సంకెళ్లను తెంచుకుంది ఆనాడు నా దేశం. మందుకు మత్తుకు పయ్యెత్తుకు జిత్తుకు చెడ్డ పొత్తుకు స్వబానిసై సంకెళ్లను బిగించుకున్న మనుషుల వల్ల తలదించుకుంది ఈనాడు నా జెండా. కేవలం పుస్తకాలలో ప్రసంగాలలో మాత్రమే కనిపించి వినిపించే మాట మనమంతా ఒక్కటే, కానీ ప్రతి ఒక్కరిలో ఉండే మాట నేను నాది మాత్రమే. భిన్నత్వంలో ఏకత్వం అనేది నా దేశ ఆశ, కానీ ఏకత్వంలోనే విభిన్నత్వంతో మిగిలింది నిరాశ. మరి ఎప్పుడు తలెత్తుకుని సంతోషంతో గర్వంగా ఎగురుతుంది మన జెండా? ప్రతి మనిషి భరతమాతను కన్నతల్లిలా భావించిన రోజు, చిన్న పిల్లలు స్వేచ్ఛగా ఆరుబయట ఆడుకోగలిగిన రోజు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న చిన్ననాటి మన ప్రతిజ్ఞ మనం పాటించిన రోజు, ఈ 2 చేతులు మనిషితో స్నేహానికి తప్ప స్వార్థంతో ప్రాణహానికి వాడని రోజు, మంచి మానవత్వం, ప్రకృతి పట్ల బాధ్యత, జీవితంలో ఒక లక్ష్యం ప్రతి ఒక్కరి జీవన విధానమైన రోజు. నువ్వు తలెత్తి జై కొడతావు, తను గర్వంతో ఎగురుతుంది. ఈ దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. జై హింద్.